రాజశేఖర్ని నేను చంపేశాను. రషీద్ ముబత్, అలెక్స్ వాళ్ళని చంపేశాను పాపా. మీ దయ వల్ల నేను ఈరోజు బిజినెస్ మ్యాగ్నెట్ అయ్యాను. కానీ నా బ్యాక్గ్రౌండ్ చూసే కదా నన్ను బిజినెస్ పార్ట్నర్గా చేసుకున్నారు. మా నాన్నగారి రాజకీయ సహాయ సహకారాలన్నీ మీరు వాడుకున్నారు మీరు పైకి రావడానికి. కాదంటలేదు. అందుకు ప్రత్యుపకారంగా సింగపూర్లోను హాంకాంగ్లోను నీ పేరున కోట్లు డిపాజిట్ చేశాను. 10 తరాలు కూర్చుని తినేంత ఆస్తి నీ పేరునుంది. నష్టాన్ని అనుభవించబోయేది నేనే కదా. నువ్వు, మీ నాన్న, ఇంకా చెత్తనా కొడుకు సర్దారాం చదరంగంలో సరిగా పావులు కదపలేదు. అందుకు పరిహారంగా నీ తెలివి తక్కువ ముసలి నాన్న మనసులో దుర్బుద్ధి పుట్టింది. ఏదో ఒక నక్సలైట్ ఏరియాకి వాడిని ట్రాన్స్ఫర్ చేయడానికి బదులు ఆ చెత్తనా కొడుకు లక్ష్మీనారాయణని ఎంక్వైరీ చేయమన్నారు. అది ఈ ఊళ్ళో. మీ పరువు ప్రతిష్టలు పోవడం ఆ రోజు నుంచి మొదలయ్యింది. అనుభవించండి. తండ్రి కొడుకుల్ని పట్టుకుని పోలీసులు సంకెళ్ళు వేసి తీసుకెళ్లేటప్పుడు నాకెలాంటి సంబంధము లేదని నైస్గా చెప్పి తప్పించుకుంటాను. ఆ తర్వాత ఏదో ఒక మిడిల్ ఈస్ట్ కంట్రీకి వెళ్ళి సెటిల్ అయిపోతాను. నో రంజన్, ప్లీజ్. అన్నిటికీ పరిష్కారం ఉంటుంది, ఒక అబ్సల్యూట్ సొల్యూషన్. అది చెప్పు. ఆ లక్ష్మీనారాయణ ఏం చేయాలి? లేపేయాలా? టెల్ మీ. ఈ స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫుల్ సపోర్ట్ గల్లీ రౌడీల నుంచి పెద్ద పెద్ద దాదాలకి ఉన్నప్పటికీ వాడిని ఎవ్వరూ ఏమీ పీకలేకపోయారు. ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు. ఇనఫ్ ఇస్ ఎనఫ్. యూ గో బ్యాక్ టు ది పెవిలియన్ అండ్ వెయిట్ ఫర్ ది ఫైనల్ గేమ్. yes నేను రంజన్ ఫిలిప్. బెటర్. మిస్టర్, ఏం చేస్తున్నారు మీరు? వస్తాను, వెంటనే వస్తాను. Miss Jwala baby, the cold-blooded, cruel, young lady killer. You're welcome. మా నాన్న ఎక్కడ? అతిథి దేవో భవ. తెలుసుగా, అదిగో అటు చూడు, నా అతిథిని. ఆగవే. ఇలాంటి ఒక మీటింగ్ కోసమే నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను. కానీ నువ్వు ఒప్పుకోలేదు. అది మన ఇద్దరి విధి. ఫేట్. సింపుల్. నువ్వు నా ప్రశ్నలకి సమాధానం చెప్తే చాలు. మా వాళ్ళందరినీ నువ్వు చంపావు. రాజశేఖర్ని, రషీద్ని, అలెక్స్ని. నీ తెలివితేటల వెనక లక్ష్మీనారాయణ ఉన్నాడు. బట్ ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ దట్. అది నాకు సమస్య కాదు. కానీ నువ్వు చేసిన హత్యలు ఎవరికీ తెలియదు అనుకున్నావు. దట్ ఈస్ ద ప్రాబ్లం. యు ఆర్ రాంగ్. నేను ఆ రోజు చేసిన చిన్న పొరపాటు వల్ల ఈ రోజు నువ్వు బతుకున్నావు. ముఖ్యమంత్రి కొడుకు నేను కలిసి సంపాదించిన 2000 కోట్ల రియల్ ఎస్టేట్ భూ, సముద్రం గుండా ఆయుధాల సరఫరా, వీటి గురించి నీ కొత్త గాడ్ ఫాదర్ లక్ష్మీనారాయణ వాడికేవో ఆధారాలు దొరికి వాటిని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి ఇచ్చాడేమోనని ఆంధ్ర స్పెషల్ బ్రాంచ్ అనుమానిస్తోంది. దాని గురించి నాకు తెలియాలి. నువ్వు అడుగుతున్న రిపోర్ట్స్ గురించి నాకేం తెలియదు. తెలియని వాటి గురించి నాకేం తెలుస్తుంది? తెలుసు, నీకన్నీ తెలుసు. ఓ సమర్థవంతమైన వేటగాడు తన ఆజన్మ శత్రువుకి పెట్టిన గురిది. నీ మూలంగా వాడొస్తాడు ఆ ఎక్స్క్లూజివ్ రిపోర్టున్న ల్యాప్టాప్తో.
అధర్మ దండనం లోకే యశోఘనం కీర్తి నాశనం. అధర్మ పరుల్ని శిక్షించకుండా వదిలిపెడితే నేను అపకీర్తితో కృషించిపోతాను. చనిపోయిన తరువాత నాకు నరకమే గతి. అది కూడదు. నా ధర్మం ఇదే. ఇది నువ్వు నా భార్యని చంపినందుకు. ఇది నా ముద్దుల కూతుర్ని బలి తీసుకున్నందుకు. ఇది నువ్వు అడ్డు తొలగించిన జాన్ కోసం. ఇది నీతి కోసం. Let the devil kiss you. హలో, నమస్కారం సీఎం సార్. నేను లక్ష్మీనారాయణ ఐపీఎస్. మన పబ్లిక్ ప్రాసిక్యూటర్ జాన్, ఆయన కూతురు ఇప్పుడు నాతోనే ఉన్నారు. చనిపోలేదు. అయితే ఏమంటావు? జస్ట్ ఇప్పుడే నేను మీ ఫోన్కి ఒక ఎంఎంఎస్ పంపాను. రంజన్ ఫిలిప్ మహాముద్దొచ్చే ఒక ఫోటో. ఎస్, వాడు చస్తే వాడి శవాన్ని ఫోటో తీసి పంపాను. ఎక్స్క్లూజివ్. ఇక నేను చెప్పబోయేదని చాలా జాగ్రత్తగా వినండి. రేపు మీడియాలో మీరు ఊహించినటువంటి విధంగా ఒక హాట్ న్యూస్ వస్తుంది. రంజన్ ఫిలిప్ది కాదు, మీ ఫ్యామిలీది. మీకు మీ కొడుక్కి ఉన్నటువంటి ఇంటర్నేషనల్ బిజినెస్ డీల్స్ డీటెయిల్స్, అలాగే మీకు మీ కొడుక్కి ఉన్న మాఫియా సంబంధాలు. ఏమంటారు? నో లక్ష్మీనారాయణ, నీకేం కావాలి? నీకేం కావాలన్నా ఇస్తాను. కొత్త పోస్టింగ్ కావాలా? నువ్వు ఎక్కడికి పెడితే అక్కడికి చెప్పు లక్ష్మీనారాయణ. కానీ ఆ రికార్డ్స్ మాత్రం నాకు కావాలి. యూర్ టూ లేట్ సార్. అవన్నీ చేరాల్సిన చోటికి చేరిపోయాయి. నిస్వార్థమైన దేశభక్తితోనూ చట్టాన్ని న్యాయాన్ని కాపాడాలనే తపన పడే నిజాయితీ పరులు ఇంకా స్టేట్ పోలీసులో ఉన్నారు సార్, మీలాంటి వాళ్ళని అంతం చేయడానికి. అంతకంటే ముందు మీరొక పని చేయాలి. క్విట్ ద ఆఫీస్. పరువు పోవడానికి ముందే రాజీనామా చేసి పారాయండి. ద చాయిస్ ఇస్ యోర్స్. మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేశవ్ రెడ్డి రాజీనామా చేశారు. వారి కొడుకున్న మాఫియా సంబంధాలు స్పెషల్ బ్రాంచ్ ఇన్వెస్టిగేషన్లో రుజువైన కారణంగా రాజీనామా చేశారు. డీఐజీ లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో ఈ విషయాలని బయటపడ్డాయి. డీజీపీ రఘునాథ్ రెడ్డిని సస్పెండ్ చేశారు. లక్ష్మీనారాయణని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కి ఐజీగా ప్రమోట్ చేశారు. మేము విన్నది నిజమేనా సార్? అవును, రాజీనామా చేశారు. కారణం మంచి సంతానం లేకపోతే ప్రతి తల్లిదండ్రుల గతి ఇలాగే ఉంటుంది. మీరు ఇలా చెప్పడానికి బలమైన కారణం ఉందా సార్? నేను చేసిన తప్పులు సరిదిద్దుకోవడానికి నాకు ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ కావాల్సి వచ్చాడు. అతనే డిఐజీ లక్ష్మీనారాయణ. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కి కొత్త పోలీస్ అధికారి విత్ ప్రమోటెడ్ యాజ్ ఐజీ. కంగ్రాట్స్. నా తల నరికి నువ్వు దాని మీద జెండా ఎగరేశావు. తీసుకున్న జీతానికి న్యాయంగా పనిచేయాలని వాళ్ళు చెప్పారు సార్. పైనున్న మా ముత్తాతలు. క్రైమ్ బ్రాంచ్ అంటే రహస్యాన్వేషణే కదా సార్. తీసుకునే జీతానికి నీతి నిజాయితీగా ఒళ్ళు దాచుకోకుండా పని చేయాలి. కానీ ఆ పని మీ పని పట్టింది సార్. నన్ను అవమానించడానికి వచ్చావా? యూ మీ ద లాస్ట్ సెల్యూట్. సారీ మిస్టర్ మాజీ. ఎలక్షన్స్ మళ్ళీ వస్తాయి. చేసినటువంటి తప్పులకి ప్రజల కాళ్లు పట్టుకుని క్షమాపణ అడిగి కంటెస్ట్ చేసి గెలిచి ఒక ఎమ్మెల్యేగానైనా సరేనా ప్రతిపక్షం తరఫు నుంచి సల్యూట్ చేద్దామా వద్దని అప్పుడు ఆలోచిస్తాను. గుడ్ బై.